హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మా విలేజ్లో ముగ్గుల పోటీలు జరిగినాయి అన్నమాట. ఇక దాదాపు ఒక హాఫ్ కిలోమీటర్కి ఎక్కువనే ఇట్లా మెయిన్ రోడ్డు పైన కొన్ని బార్డర్స్ వేసి వాటికి ఒక్కొక్క బార్డర్లో ఒక్కొక్కరికి అట్లా ప్లేసెస్ ఇచ్చారనమాట. అండ్ ముగ్గులు కూడా వాళ్ళే ఇట్లా ముగ్గు కానీ కలర్స్ కానీ మొత్తం వాళ్ళే డిస్ట్రిబ్యూట్ చేసిర్రు. సో అందరు ఇట్లా వాళ్ళకి ఇచ్చిన బాక్సుల్లో ఇట్లా ముగ్గులు అయితే వేయడం అయితే స్టార్ట్ చేసిర్రు అనమాట. పొద్దున 8:30కి 9 అట్లా స్టార్ట్ చేసిర్రు ముగ్గులు వేయడము. ఇంకా ఒక సాక్ పీసెస్ కూడా ఇట్లా బాక్సెస్ ఇచ్చిర్రు. ఇంకా వాళ్ళకి నచ్చిన డిజైన్ ఇంకా వేస్తూ ఉన్నారు. నేను కూడా పార్టిసిపేట్ చేసిన, అది కూడా యాడ్ చేస్తాను దీనికి కూడా. ఇంకా ఈ ముగ్గు అనేది చాలా సింపుల్గా ఫ్లవర్ ముగ్గుతో స్టార్ట్ చేసిర్రు, కానీ చాలా మంచిగా అనిపించింది. దాదాపు 100-200 మంది లేడీస్ ముగ్గు పోటీల్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. అండ్ దానివల్ల చాలా మందికి ఎంకరేజింగ్గా అనిపించింది. ఒకరిని చూసి ఒకరు చాలా డిఫరెంట్గా ముగ్గులు అయితే వేయడం అయితే జరిగిందనమాట. ఒక్కొక్కరిది ఒక్కొక్క థీమ్ తీసుకొని అసలు ఎవ్వరూ ఎక్కడ కూడా తగ్గకుండా మంచి ముగ్గులు అయితే వేసిరనమాట. సూపర్ వేస్తుంటే చూస్తుంటే మాత్రం చాలా కలర్ఫుల్గా అసలు మొత్తం పండగ వాతావరణం అంతా ఇంకా మా విలేజ్లోనే అన్నట్టు అనిపించింది. యాక్చువల్లీ ఇది మెయిన్ రోడ్ అనమాట, అందుకని నేను చెప్పేసి రోడ్స్ అన్నీ బ్లాక్ చేపించారు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు. అండ్ దగ్గరుండే వాళ్ళు ఇంకా ముగ్గులన్నీ పోటీ అంతా దగ్గరుండి నిర్వహించారు. అండ్ గ్రామంలో ఉన్న కొంతమంది పెద్దవాళ్ళు ఉంటారు కదా ముఖ్యులు, వాళ్ళందరూ కూడా ముంగటుండి ఇంకా అన్నీ వాళ్ళకి ఎలాంటి ఏం సౌకర్యాలు అందాలని చెప్పేసి వాటిని అన్నీ అందించడం జరిగింది. ఏమైతే రౌండ్ షేప్లో ఇట్లా ముగ్గేస్తుంది. ఇగో ఈ ముగ్గు అయితే చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉంది. నేను దగ్గరుండి నన్ను అడిగింది అనమాట, ఎట్లా వేయాలి డైరెక్షన్ చెప్పమని చెప్పి అడిగింది. నేను కొన్ని సజెషన్స్ ఇచ్చిన. ఇదేమో శంఖం ముగ్గు అనమాట. శంఖం ముగ్గులు కొంచెం మిస్టేక్ వచ్చింది, చెప్పాను ఇది ఇట్లా రావద్దు, ఇక్కడ అవి అటు వేయనే అని చెప్పిన. అంటే వెంటనే అవి తుడిపేసి మళ్ళీ ఇంకా వేరే వేయడం స్టార్ట్ చేసింది. ఇంకా వెంకటేశ్వర స్వామి వారి నామాలు అండ్ ఫేసు కిరీటం అనేది చుక్కలతోనే వేయడం చేస్తుందనమాట. నేను చెప్పిన ఇక్కడ కొంచెం అట్లా పెట్టు ఇట్లా పెట్టు అని చెప్పి కొన్ని అయితే సజెషన్స్ అయితే ఇచ్చిన. ఇంకా ఇట్లా వెంకటేశ్వర స్వామి వారిది ఇంకా హారం లాగా ఇట్లా రౌండ్గా వేస్తుంది అనమాట. నేను చెప్పాను ఫస్ట్ నువ్వు వెంకటేశ్వర స్వామి వారిది ఫేస్ వేయి, తర్వాత అన్ని డిజైన్స్ అన్ని తర్వాత మార్చొచ్చు అని చెప్పిన. తను సరే అన్నది. కానీ కొంచెం ముగ్గు అయితే ఇట్లా ముందైతే వెంకటేశ్వర స్వామి ముందైతే కొన్ని ముగ్గు ఇట్లాంటిది అయితే వేసిందనమాట. చాలా బాగా అనిపించింది. ఇట్లా అంటే కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్ అనమాట. ఒక్కొక్కరిది ఒక్కొక్క థీమ్ తీసుకొని చాలా అంటే చాలా బాగా వేసారు. అండ్ ఉమెన్స్కి కూడా ఇట్లాంటివి పోటీలు అట్లాంటివి నిర్వహిస్తే కనుక వాళ్ళలో ఉన్న ఆ క్రియేటివిటీ అనేది బయటకు వచ్చేస్తుంది. అండ్ వేయడం కూడా చాలా అంటే చాలా మంచిగా స్పోర్టివ్గా ఒకరిని చూసి ఒకరు చాలా బాగా వేసారు. ఇంకా నన్ను అడిగింది ఏ కలర్ వేస్తే బాగుంటుంది ఫేస్కి అని చెప్పేసి. నేను బ్లాక్ కలర్ వేయండి అని చెప్పిన. ఇంకా బ్లాక్ కలర్ అయితే ఇట్లా వేస్తుంది. వెంకటేశ్వర స్వామికి అంటే తను సాలగ్రామం రూపం ఉంటాడు కదా, అందుకని చెప్పేసి వెంకటేశ్వర స్వామి ఎక్కువ శాతం బ్లాక్ కలర్లోనే చూస్తాం మనము. ఇంకా దాని తర్వాత ఫేస్లో బొట్టు అంటే రెడ్ కలర్ కుంకుమ తిలకం ఉంటుంది కదా, అది పెట్టిందని చెప్పిన. ఆ తర్వాత శంకు చక్రాలు అంటే వెంకటేశ్వర స్వామి నగలు ఎల్లో కలర్తోనే ఆమె ఫిల్ చేస్తుందన్నమాట. మా ఇంటి పక్క కూడా చాలా మంచిగా వేసింది. నిజంగా నేనైతే స్టాండ్ అయినా ఎంత బాగా వేస్తుంది అనుకోలేదు, చాలా బాగా వేసింది. దీని అవుట్ఫిట్ కూడా నేను చూపిస్తాను ఇది మొత్తం అయిపోయిన తర్వాత. ఇంకా చాలా ముగ్గులు ఉన్నాయి పక్కన, వాళ్ళందరికీ కూడా ఒకసారి కవర్ చేసుకొని వస్తా. ఎందుకంటే మనం అన్ని ముగ్గులు కవర్ చేసుకుందామని చెప్పేసి అయితే నేనైతే అనుకున్నా. మధ్యలో రెడ్ కలర్తోని కొంచెం ఇట్లా డిజైన్ లాగా చేసింది అనమాట. ఇప్పుడు
వేయడం అయితే అయిపోయింది. దాని తర్వాత కిరీటం, కిరీటం కూడా ఎల్లో కలర్ వేయమని చెప్పిన, చాలా బాగా కనిపిస్తుంది చూడడానికి అయితే. ఇప్పుడు కిరీటం కూడా అయిపోయింది. పైన కూడా కొంచెం ఇంకా ఉంది, అది కూడా వేసేస్తే ఫైనల్ అయిపోతుంది. చాలా సింపుల్గా చాలా నీట్గా వచ్చిందనమాట ఫేస్ మార్క్ అయితే. ఇంకొంచెం ఇంకా ఇందులో కొంచెం డిజైన్ వేస్తుంది మధ్యలో, కిరీటం మధ్యలో.
రకరకాల ముగ్గులు అనమాట. ఒక్కొక్కరిది ఒక్కొక్క అందమైన కళాకృతులు అనమాట. చూస్తుంటే అయితే కనుల పండగ అనమాట. అసలు ఏ ముగ్గు తక్కువ ఏ ముగ్గు ఎక్కువ అని అసలు తెలుసుకోలేని సిచ్యువేషన్లో ప్రైజ్ మనీ అయితే అనౌన్స్ చేసిరనమాట. ఫస్ట్ ప్రైజ్కి 15,000 అండ్ సెకండ్ ప్రైజ్కి 10,000 అండ్ థర్డ్ డివిజన్కి 5,000 అట్లా డిక్లేర్ చేసారు. బట్ పోటీ అనేది పక్కన పెడితే కనుక అందరిలో ఒక ఫెస్టివల్ వైబ్ అయితే మొత్తం విలేజ్ అంతా మొత్తం మారిపోయింది. నాకైతే చాలా నచ్చింది. అందరూ ఒకే దగ్గర అట్లా ముగ్గు వేయడం చాలా అంటే చాలా మంచిగా అనిపించింది అనమాట. ఒక్కొక్కరికి వచ్చిన విధంగా వాళ్ళు వేసిరనమాట. అంటే ఎవరికి ఉన్న టాలెంట్ని బట్టి వాళ్ళు కళాకృతులు దించారు. ఎవరిని తక్కువ అంచనా వేయలేము, ఎక్కువ అంచనా కూడా వేయలేదు. నేను కూడా వేశాను శ్రీరాముంది. దానికి సంబంధించిన వీడియోస్ కూడా నేను తొందరలో షేర్ చేసుకుంటా. బట్ ఐఎమ్ సో హ్యాపీ. ఇది వీళ్ళైతే ఏదో బాల్ వేసిర్రు, భలే ఉంది బాలు. ఒక్కొక్కరిది ఒక్కొక్క థీమ్ కదా. అందరికీ చాలా 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 మంచి కాన్సెప్ట్స్తో వేసిర్రు అనమాట. అంటే అందరికీ తెలుసు కదా ఫెస్టివల్ అంటే ఏంటి ఎట్లా అనేది, మనం ప్రత్యేకించి చెప్పనవసరం లేదు కాబట్టి. సో మంచి కాన్సెప్ట్తో వేసిర్రు. అండ్ మినిస్టర్ మల్లారెడ్డి గారు వచ్చి అందరికీ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అయితే చేసిండ్రు అనమాట. చాలా నచ్చింది నాకైతే. ఇదండి ఈరోజైతే మేము మా తుర్కపల్లిలో రంగవల్లికలు ముగ్గుల పోటీలు. ఇంతకుముందు ఎక్కడో దూరంగా చేసేవారు, చాలా తక్కువ మంది వెళ్ళేవారు. కానీ ఈరోజు ఏంటంటే దాదాపు 1 కిలోమీటరు పొడవు మొత్తం ముగ్గులే అనమాట. 2 సైడ్స్ మొత్తం రోడ్ అంతా బ్లాక్ చేసి ముగ్గులు అయితే వేసారు. మస్తు అంటే మస్తు అనిపించింది. కోర్స్ అందరి ఊర్లలో ఇప్పుడు విలేజెస్లో కానీ సిటీలో కానీ ప్రతి ఒక్క ఏరియాలో ఇప్పుడు రంగుల కాంపిటీషన్స్ అంటే ముగ్గుల కాంపిటీషన్స్ అవుతున్నాయి. కానీ ఇట్లాంటివి చేస్తూ ఉంటే కూడా మనలో సృజనాత్మక శక్తి ఎంత ఉందో బయటకు తీయడంతో పాటు మంచి బూస్టింగ్లా కూడా అనిపిస్తుంది. అంటే ఒక డైలీ లైఫ్ రొటీన్ లైఫ్ ఇది కాకుండా ఇది స్ట్రెస్ బూస్టర్గా కూడా బాగా పనిచేస్తుంది. సో ఇదండి ఈరోజైతే మేము ఇప్పుడు పంచుకున్న ముగ్గులు అనమాట. ఒక్కొక్కటి ఒక అద్భుతమైన కళాఖండం. వీళ్ళు కార్ వేసారు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి. సో ఇక ఒక్కొక్కరి సన్ ఎలా ఉందో చూడండి. సో క్రేజియెస్ట్ మూమెంట్. వీళ్ళేమో రైతు థీమ్ తీసుకునేసారు. నేను అసలు వేయొద్దు అనుకున్నా కానీ వేసిన. కానీ నాది కూడా పెట్టలేకపోయాను, నా వీడియోస్ ఇంకా రాలేదు. ఇంకానే వేస్తా నేను, ఇంకా మీకు అన్నీ చూపిస్తారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్. ఇంతవరకు నా వీడియో చూసినందుకు.